హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ శుభశ్రీ అండ్ నేను చదివే టాపిక్స్లో ప్రతిరోజు ఒక స్మాల్ టాపిక్ని ఒక 3-4 మినిట్స్ వీడియో లాగా చేసి పెడతాను. సో దట్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ కాన్సెప్ట్స్ కొంచెం క్లియర్గా అర్థమవుతాయి అని నా ఫీలింగ్. అండ్ ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఎగ్జామ్ గోయింగ్ వాళ్ళకి రికాల్ లాగా కూడా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో టుడే టాపిక్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్ ఫార్మకాలజీ. అందులో సెడేటివ్స్ అండ్ హిప్నాటిక్స్ గురించి చూద్దాం. సెడేటివ్స్ అంటే అందరికీ ఒక ఐడియానే ఉంటుంది, మత్తుగా కాజ్ చేస్తుంది, సిఎన్ఎస్ డిప్రెషన్ అనేది ఉంటుంది అని. సో మెయిన్గా మనకి బ్రెయిన్లో 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటుంది. ఒకటి గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ అండ్ 2 గ్లూటామేటమ్. సో ఈ 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా పనిచేస్తాయంటే గాబా అనేది సిఎన్ఎస్ మీద ఇన్హిబిటరీ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే లిటరల్లీ బ్రెయిన్ని పడుకోబెడుతుంది. అండ్ గ్లూటామేట్ అనేది ఎక్సైటేటరీ, అంటే బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతుంది. సో ఈ 2 లెవెల్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందా లేకపోతే స్లీప్లోకి వెళ్తుందా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అసలు ఈ సెడేటివ్స్ ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అని అంటే, సో చాలామంది ఏంటంటే స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే నిద్ర పట్టకపోవడము, అలాంటి కండిషన్స్లో ఇస్తాము. లేదంటే ఏదైనా సర్జరీ ఉంది, సర్జరీకి ముందు అనెస్థీషియా ఇవ్వాలన్నా ఇస్తాము. అండ్ అలాగే యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తాము. అండ్ కొంతమందికి సీజర్స్ ఉంటాయి. సో ఇలా అన్ని కండిషన్స్లోనూ మనం ఈ సెడేటివ్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఇండికేషన్స్ ఏంటంటే ఇన్సోమ్నియా, అనెస్థీషియా అండ్ యాంగ్జైటీ అండ్ ఆల్సో సీజర్ యాక్టివిటీ. సో ఇలాంటప్పుడు ఇస్తాము. సో ఏం డ్రగ్స్ ఇస్తాము అంటే బార్బిట్యూరేట్స్ అండ్ బెంజోడైజపిన్స్ అనేవి మెయిన్ అనమాట. ఈ 2 అసలు ఎలాగా పనిచేస్తాయి అంటే దే హ్యావ్ గాబా ఫెసిలిటేటరీ యాక్టివిటీ అండ్ గాబా మిమెటిక్ యాక్టివిటీ. ఫెసిలిటేటరీ అంటే ఆల్రెడీ మన బ్రెయిన్లో ఉన్న గాబా లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఈ డ్రగ్స్. గాబా మిమెటిక్ అంటే ఈ డ్రగ్గే గాబాలాగా పనిచేసి సిఎన్ఎస్ డిప్రెషన్ని కాజ్ చేస్తుంది. అంటే ఇట్ ఇంక్రీజెస్ ఇన్హిబిషన్ బై ఇంక్రీజింగ్ ద క్లోరైడ్ ఛానల్స్ అనమాట. సో క్లోరైడ్ ఛానల్ని ఎక్కువసేపు ఓపెన్గా ఉంచడం వల్ల సిఎన్ఎస్ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటుంది. సో ఇలాగా బార్బిట్యూరేట్స్ అండ్ బెంజోడైజపిన్స్ యాక్ట్ చేస్తాయి. సో కంపారిటివ్గా ఏది బెస్ట్ ఈ రెండిట్లో అంటే బార్బిట్యూరేట్స్ సిఎన్ఎస్ఏ కాకుండా అండ్ ఇంకా అదర్ సిస్టమ్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మన హార్ట్ మీద, లంగ్స్ మీద, వాటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, వాటిని కూడా డిప్రెస్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కాఫ్ రావడము, లేకపోతే సివిఎస్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే బెంజోడైజపిన్స్ అనేవి దే ఆర్ హైలీ ప్రిఫర్డ్ అనమాట. ఇవి అందరిలో యూజ్ చేయొచ్చా అంటే దే ఆర్ వెరీ డేంజరస్, ఎందుకంటే డైరెక్ట్గా బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ పేషెంట్ దాని మీద ఎక్కువ డిపెండెంట్ అయిపోతూ ఉంటారు. సో టాలరెన్స్, డిపెండెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మిగతా సిస్టమ్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో దానివల్ల అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వీటితో పాటు ఇంకా ఏముంటాయి అంటే కొన్ని మెటబాలిజమ్స్తో కూడా ఇవి ఇంటర్ఫియర్ అవుతాయి ఈ డ్రగ్స్. సో దానివల్ల ఏంటంటే ఆస్టియోమలేషియా, బ్లీడింగ్, ఇలాంటి అదర్ ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి ఈ డ్రగ్స్ యూస్ చేయడం వల్ల. సో డెఫినెట్లీ ఈ డ్రగ్స్ అనేది ఓన్లీ అండర్ డైరెక్ట్ డాక్టర్ సూపర్విజన్లోనే యూజ్ చేయాలి. ఎలా పడితే అలాగా నిద్ర పట్టట్లేదు అని ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చేసేసుకొని వేసుకోవడం అలా మాత్రం అసలు చేయకూడదు. సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో బార్బిట్యూరేట్స్, బెంజోడైజపిన్స్ ఈ రెండిటికి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా నేను ఒక టేబుల్ ఫామ్లో రాశాను. అండ్ డ్రగ్స్ ఏంటి, అసలు సెడేటివ్స్, హిప్నాటిక్స్ డ్రగ్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా క్లాసిఫికేషన్ని మెన్షన్ చేశాను. సో అదంతా కూడా పిక్చర్స్ పెడతాను, ప్లీజ్ ఒకసారి చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంతకీ మీ బ్రెయిన్లో ఎక్కువ ఏది యాక్టివ్గా ఉంది, గాబానా గ్లూటామేటా? కామెంట్ చేయండి.